శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధవ్యవ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత. బ్రహ్మ నారదుడికి శివజ్ఞానము తెలుపుట. నారదుడు అలా వినయంగా ఉండడం చూసి బ్రహ్మానందపడ్డాడు బ్రహ్మ. ఆ ఆనందంలోనే పరబ్రహ్మ వాచ్యుడైన పశుపతి గురించి ఇలా చెప్పసాగాడు. శివతత్వం మయానైవ విష్ణువాసి యథార్థతః జ్ఞాతంచ పరమం రూపము అద్భుతం పరేణన. నాయనా నారద, నేను గాని నన్ను కన్న నారాయణుడు గాని శివుడి గురించి సంపూర్ణమైన విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళం కాదు. ఆవాజ్ఞానస గోచరుడు ఆయన. పరిపూర్ణ దర్శనం ఎలా లభిస్తుంది మాకు? అందువల్ల శివుడు ఒక అద్భుతంగా అనుకోవచ్చు. ప్రళయ సమయంలో ప్రాణికోటి సమస్తం నశించిపోతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. రాత్రి పగలు అనేవి ఉండవు. పంచభూతాలు, శబ్దస్పర్శాది తన్మాత్రలు, దిక్కులు కూడా లేకుండా పోవడం వల్ల సర్వే సర్వత్రా గాఢాంధకరమే కమ్మేపి ఉంటుంది. ఈ చెమ్మ చీకటినే మహాప్రకృతి అంటారు. అదిగో అలాంటప్పుడు ప్రాకృత నామరూప గుణాలు కానీ స్థూలత్వ కృసత్వాది పరిణామాలు కానీ లేకుండా కేవలం సత్యస్వరూపంగా జ్ఞానాత్మకంగా అనంతంగా స్వప్రకాశంగా ఆనందమయంగా భావిస్తుండేది ఏదైతే ఉంటుందో అదే శివుడని ప్రకటించబడుతోంది. ఇప్పటి వరకు ఉన్న వాగ్మయం అంతా ఘోషిస్తున్నది ఇదే. ఇలా ప్రకటింపబడ్డ పరముడు సృష్టి కోసం ఒక మూర్తిని కల్పించి ఆ మూర్తికి సదాశివుడు అనే పేరు పెట్టాడు. ఏ మరపాటునైనా తనని ఎడబాయకుండా ఉంటూ సహకరించే శక్తితో సదాశివుడు జట్టు కట్టాడు. అదిగో ఆ శక్తి ప్రకృతి, మాయ, ప్రధాన నిత్య, త్రిజేవ జనని, సకలేశ్వరి, అంబిక మూల కారణ అని వివిధ విధాలుగా చెప్పబడుతూ ఉంది. ఈ సకలేశ్వరి ఏకముఖి, ఆ సదాశివుడు పంచముఖుడు, ఈమె అష్టభుజి, ఆయన దశభుజుడు. ఈమె సహస్ర పూర్ణచంద్రుల వంటి కాంతులు వేలార్చే వదనారవిందమై, నానాభరణ శోభితమై, ఆయుధధారిణియై, ప్రఫుల్ల పంకజలోచనై, ఊహించడానికైనా వీలు లేని తేజస్సులతో సొగసైన విలాసాలతో సర్వజనత్రియిగా అలరారగా, త్రిశూలధారి అయి బసితోద్ధూళితమైన కర్పూర గౌరవర్ణ శరీరుడై కాలస్వరూపిణి అయిన ఆ పరాంబతో కూడి ఉన్నాడు. శివాయ నమః.